హలో గైస్, ఎలా ఉన్నారు? అండ్ నా పేరు వివేక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మన నార్మల్ వీడియోస్ అనేది లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఖచ్చితంగా వీడియో అయితే బాగానే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గైస్, మన ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ వీడియో రిలేటెడ్ ట్యూటోరియల్స్ అయితే చెప్తూ ఉంటాను. నన్ను మరి ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చెప్తే ఫాలో చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి vivek.273. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో స్టార్ట్. గైస్, ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో ఎడిటింగ్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. దాని పేరే విద్మా వీడియో ఎడిటింగ్ యాప్. గైస్, ఈ యాప్లో మనకు మెయిన్ వచ్చేసి బీట్ ఎఫెక్ట్స్, గ్లిచ్ ఎఫెక్ట్స్ అండ్ మోషన్ ఎఫెక్ట్స్. ఇందులో చాలా మంచి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ని అయితే చెక్ చేయండి. అండ్ ఇందులో టెక్స్ట్ యానిమేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ యానిమేషన్, ఆటో యానిమేషన్స్ అండ్ ఇందులో ఫిల్టర్స్ కూడా మనకైతే అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్గా అయితే మనకైతే ఫిల్టర్స్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ నార్మల్గా మీరు ఫిల్టర్స్ లేకుండా డైరెక్ట్గా అయితే మీరు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఆప్షన్స్ కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మళ్ళీ వీడియోకి సంబంధించిన ఇన్ యానిమేషన్, ఆటో యానిమేషన్, కాంబో యానిమేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ యాప్లో మనము 60 FPS తోనే 4K వీడియోతోనైతే మనం ఎక్స్పోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ వచ్చేసి నా డిస్క్రిప్షన్లో ఉంది. సో దాని ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ని వచ్చేసి ఎడిటింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. సో గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్లే స్టోర్కి వెళ్ళి సూపర్ VPN యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో కనెక్ట్ మీ అయితే ట్యాప్ చేయండి. కనెక్ట్ మీ ట్యాప్ చేస్తే కనెక్టింగ్ అయితే అవుతుంది. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఇలా వస్తుంది. సో డైరెక్ట్గా మీరైతే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన కీ మార్క్ కూడా చూడండి. VPN కనెక్ట్ అయినట్టు కీ మార్క్ అయితే ఉంది. డైరెక్ట్ బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను టెలిగ్రామ్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. సో వింక్ యాప్ది. సో దాని ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని, ఇది వచ్చేసి ప్లే స్టోర్లో లేదు. సో అందుకని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకు సెండ్ చేసేసాను ఆ లింక్. గైస్, వింక్ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత ఇక్కడ మనకు వీడియో రీటచింగ్, వీడియో ఎడిటింగ్, టెంప్లెట్స్ ఉందిగా. ఇమేజ్ క్వాలిటీ మీద అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అల్ట్రా హెచ్డి ఇంకా పోర్ట్రైట్ ఎన్హాన్స్మెంట్ అని ఉందిగా. మనమైతే అల్ట్రా హెచ్డి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ట్రై నౌ మీద అయితే ట్యాప్ చేశాను. సో నేను ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే మీద అయితే ట్యాప్ చేశాను. ఇక్కడ రిపేరింగ్ అయితే అవుతుంది. 0 నుంచి 100 వచ్చే వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి. సో నేనైతే దీన్ని కొంచెం ఫాస్ట్గా అయితే మూవ్ చేస్తున్నాను. చూడండి గాయస్. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇక్కడ చూడండి ఎంత క్వాలిటీగా వచ్చిందో. సో ఇక్కడ ఫేస్లో మనమైతే చూసుకోవచ్చు ఇక్కడ. సో క్లారిటీ అనేది సో ఎంత హెచ్డియా, అల్ట్రా హెచ్డియా కాదా అని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు. సో ఇలా దీన్ని బట్టి మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ కూడా చెక్ చేయండి క్వాలిటీ అనేది ఎలా ఇంక్రీజ్ అయిందో. సో ఇలా వచ్చేసరికి మనకైతే క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ సేవ్ మీద అయితే ట్యాప్ చేయండి. సేవ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే ఇది సేవ్ అయిపోతుంది. ఆ రీల్ని అయితే ఇందులో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఒకసారి అయితే క్వాలిటీ అనేది ఎలా వస్తుందో. సో ఈ రీల్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది బిఫోర్ ఆఫ్టర్ కూడా మనకైతే ఇప్పుడు చూపిస్తుంది కదా. సో రిపేరింగ్ అయితే అవుతుంది, వెయిట్ చేయండి. ఇందులో నా రీల్ కూడా అయితే అప్లోడ్ చేసి అయితే చూస్తున్నాను క్వాలిటీ అనేది ఎలా ఇంక్రీజ్ అయిందో. చూడండి ఒకసారి. సో ఇది క్వాలిటీ అనమాట. నార్మల్ నుంచి హెచ్డీకి, ఇంకా అంటే ఇది హెచ్డీఏ అండ్ ఇంకా అల్ట్రా హెచ్డి కూడా ఈ వీడియోని అయితే చేశాను చూడండి. సో ఆల్రెడీ హెచ్డి రీడే ఇంకా హెచ్డి అయితే చేశాను. సో ఇందులో హెచ్డి నుంచి అల్ట్రా హెచ్డి కూడా మనమైతే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట వింక్ యాప్లో. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.